అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద ఎన్ శ్రీనికా రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం సింపుల్గా అండ్ టేస్టీగా బెండకాయ అండ్ టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలనేది తెలుసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేయాలి. జీలకర్ర అండ్ ఆవాలు యాడ్ చేసి జీలకర్ర అండ్ ఆవాలు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిగడ్డని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్లో వేయించాలి. ఉల్లిగడ్డ చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డ అయితే ఫ్రై అయిపోయిందండి పూర్తిగా. ఇప్పుడు మనం ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇదని మొత్తం పసుపు అనేది ఉల్లిగడ్డకు పట్టేలాగా కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా వేగేంత వరకు ఉంచుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కల్ని మనం ఆయిల్లో పూర్తిగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా కలిపేసుకొని బెండకాయ అనేది కొంతసేపు ఆయిల్లోనే మగ్గించుకోవాలండి. ఎందుకంటే బెండకాయ అనేది జిగురుగా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకు ఆ జిగురు అనేది లేకుండా పోతుంది. ఇలా కలుపుకోవాలండి. 3-4 టైమ్స్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే ముక్క అనేది మాడిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు దీనిపైన మూత పెట్టుకోవాలి అండి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి దీనిని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు 50% అయితే జిగురు పోయిందండి. మొత్తం మాత్రం పోలేదు. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అనేటివి యాడ్ చేసుకోవాలండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని బెండకాయ ముక్కల్ని ఒక్కసారి కలుపుకోవాలండి. ఎందుకంటే టమాటా ముక్కలు బెండకాయ అనేది పూర్తిగా కలిసిపోయేలాగా మనం ఒక 3-4 టైమ్స్ ఇలా కలుపుతూ ఉండాలండి. అప్పుడు బెండకాయ టమాటా అనేది పూర్తిగా కలిసిపోతుంది. ఇలా కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలండి. ఒక 2-3 మినిట్స్ ఇలా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలండి. 3 మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని ఇప్పుడు మనం ఇందులోకి మన రుచికి తగ్గంత రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడేంత సాల్ట్ను కూడా యాడ్ చేసుకోవాలండి. మీరైతే ఎంతైతే తింటారో సాల్ట్ అంతే యాడ్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ ఇంత కొలత అనేది ఏమీ లేదు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన కర్రీకి పట్టేలాగా సాల్ట్ అండ్ కారం పట్టేలాగా కలుపుకోండి. ఒక 3-4 టైమ్స్ ఇలా కలుపుకొని మొత్తం ముక్కలకి కారం అండ్ సాల్ట్ పట్టేలాగా కలుపుకొని దీనిపైన ఒక 10 మినిట్స్ పాటు దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసేయండి. ఇప్పుడు మీ కర్రీ అనేది ప్రిపేర్ అయిందండి. కర్రీ అయితే చాలా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇప్పుడు కొత్తిమీర అండ్ ధనియా పౌడర్ కర్రీకి పట్టేలాగా ఒక 2-3 టైమ్స్ కలిపేసుకోండి. బెండకాయ టమాటా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు
స్టవ్ ఆఫ్ చేసేసుకొని కర్రీ సర్వ్ చేసుకోవడమే అండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ శ్రీనికా రెడ్డి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.